ఇవాళ ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకి తోటి యువకులకి అందరికీ నా ధన్యవాదాలండి. ఇవాళ ఈ ఆమరణ నిరాహార దీక్ష కూర్చోడానికి ముఖ్య కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 5 ఏళ్ల క్రితం పాదయాత్ర చేస్తూ ప్రతి యూనివర్సిటీకి ప్రతి కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ అన్న వస్తున్నాడు, మీకు మామలా ఉంటాను, మీకు పూర్తి ఫీజు రింబర్స్మెంట్ చేస్తాను, మీ భవిష్యత్తు నేను గ్యారంటీ ఇస్తాను అని చెప్పారు. కానీ ఆయన ప్రభుత్వంలోకి వచ్చినాక ఈ 5 ఏళ్లలో కొన్ని లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ విద్యా అవకాశాలు కోల్పోతున్నారు. ఎందుకంటే ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే స్కీమ్ ఉందో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఫీజు రింబర్స్మెంట్ డైరెక్ట్గా కాలేజీకి ఫీజు ఇచ్చేట్టుగా పెట్టుకుని విద్యార్థులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ వాళ్ళ ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్ని మార్చి తల్లుల అకౌంట్లో అమౌంట్ వేస్తారని చెప్పి గత 4-5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి ఆల్మోస్ట్ 5 ఇన్స్టాల్మెంట్స్ కట్టలేదండి. 2020-21 ఒక పూర్తి ఇన్స్టాల్మెంట్ ఎగ్గొట్టారు కోవిడ్ పేరు చెప్పుకుని. ఇవాళ విద్యార్థులు కాలేజీలకు వెళ్తుంటే వాళ్ళ హాల్ టికెట్స్ కావాలి అంటే మేనేజ్మెంట్లు ఫీజులు కడితే కానీ హాల్ టికెట్స్ ఏమని అంటున్నారు. ఆ రోజు కాంట్రాక్ట్ కాలేజీకి ప్రభుత్వానికి మధ్య ఉంది కాబట్టి ఫీజు ఒక రోజు అటు ఇటు అయినా సరే విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చి ఎగ్జామ్లు రాయించేవాళ్ళు. కానీ వాళ్ళు ఎగ్జామ్ టైం వస్తుంది అంటే ఎగ్జామ్ భయం కంటే హాల్ టికెట్ దొరికిద్దా లేదా అన్న భయం ఎక్కువైపోయింది విద్యార్థులకి. అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఒక దోషుల్లాగా కాలేజ్ గేట్ల మీద నిలబెట్టి వాళ్ళతో క్షమాపణలు చెప్పించుకునో, లేదంటే వాళ్ళతో అపాలజీ లెటర్లు రాపించుకునో, లేదంటే వాళ్ళ దగ్గర షూరిటీలు సెక్యూరిటీలు తీసుకునో, లేదంటే వాళ్ళని అప్పులు పాలు చేసి అప్పు తీసుకొచ్చి ఫీజు కడితే కానీ ఇవాళ వాళ్ళ పిల్లలకి హాల్ టికెట్లు ఇవ్వని పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతోపాటు ఎంతో కష్టపడి ఈ కష్టాన్ని దాటుకుని చదువుకున్న విద్యార్థులు 4 ఏళ్ళు 3 ఏళ్ళు డిగ్రీలు చదువుకుని బయటికి వెళ్తే ఇవాళ వాళ్ళకి ఏమవుతుందంటే బయటికి వెళ్ళినాక వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళకి ఇవ్వట్లేదు. సర్టిఫికేట్లు అంటే ఫీజులు కట్ట 750 కోట్లు బకాయిలు పెట్టి ఆయన ఇవాళ చేస్తున్నారు. మీరు చూసిన రాష్ట్రమంతా సిద్ధం అని బ్యానర్లు పెట్టారు. దేనికై నువ్వు సిద్ధం? ఆ క్యాంపెయిన్ చేయడానికి 800 కోట్లు తగలేశాడు. అదే విద్యార్థులు కనుక ఆ ఫీజులు ఇచ్చుంటే కొన్ని లక్షలాది మంది విద్యార్థులు అలా సర్టిఫికేట్లు తీసుకుని ఉద్యోగాలు జాయిన్ అవడానికి ఉండేది. ఇవాళ వాళ్ళ సర్టిఫికేట్ రావడమే కాకుండా ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళ కాలేజీల దగ్గర వాళ్ళ 10th క్లాస్ అండ్ 12th క్లాస్ సర్టిఫికేట్గా ఉండిపోతున్నాయి ఒరిజినల్స్. పోనీ డిగ్రీ ఏదో వదిలేసి ఏదో ఉద్యోగం చేసుకుందాము అంటే అది లేకుండా పోతుంది వాళ్ళకి. ఇవాళ ఈ ప్రాబ్లమ్స్ అని మనం చూస్తున్నప్పుడు విద్యార్థులు ఇంకా కొన్ని లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ అవస్థలు పడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ కొత్తగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే విద్యార్థులు మాకు చెప్పేది ఆఖరికి విద్యార్థులు దోషుల కింద చేసి కాలేజ్ మేనేజ్మెంట్ లీగల్ నోటీసులు పంపిస్తుంది. కొన్ని కాలేజీలు అయితే ఏకంగా గత 4-3 సంవత్సరాలుగా వాళ్ళు కట్టిన ఫీజులకి 18% ఇంట్రెస్ట్ రేట్ కట్టాలి అని చెప్పి విద్యార్థులకు నోటీసులు పంపించడం మనం చూస్తున్నాం. ఈ బాధలు తట్టుకోలేక కొన్ని విద్యార్థులు విద్య మానేస్తుంటే కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించరు. వాళ్ళ విద్యాశాఖ మంత్రి ఏం మాట్లాడు. ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం సూటిగా. మా డిమాండ్లు ఏంటి అంటే మొదటి డిమాండ్ 2020-21లో ఏదైతే నువ్వు 4th ఇన్స్టాల్మెంట్ కోవిడ్ పేరు చెప్పి మూసేసావో ఆ ఇన్స్టాల్మెంట్ ఇమీడియట్గా రిలీజ్ చేసి విద్యార్థులు బకాయిలు తీర్చాలి. గత 4 సంవత్సరాలకి ఏదైతే 2750 కోట్ల బకాయిలు ఉన్నాయో అవి కూడా ఎమ్మటే విడుదల చేయాలి. రెండో డిమాండ్ ఏంటి అంటే పీజీ విద్యార్థులు ఎవరైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, మేము ఉన్నత విద్య చదువుకుంటాము, మేము బాగుపడతాము, మాకు చదువుకోండి అని చెప్పి జాయిన్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక జీవో 77 తీసుకొచ్చి ఆ ఫీజు రియంబర్స్మెంట్ తీస్తారు. ప్రభుత్వాన్ని నమ్ముకుని కాలేజీలో జాయిన్ విద్యార్థులకి 2వ సంవత్సరానికి ఫీజులు లేక ఇవాళ వాళ్ళందరూ కూడా రోడ్డును పడాల్సిన అవసరం వచ్చింది. అది ప్రభుత్వం బాధ్యత తీసుకుని దానికి 450 కోట్ల బకాయిలు ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. మూడోది జీవో నెంబర్ 77 రిపీల్ చేసి పేద విద్యార్థులు సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్గా ఉన్న విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని చదువుకొని ఇవ్వాలి. లేదు నేను ఇవన్నీ చేయలేనని జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు క్షమాపణ చెప్పి లెంపకాయలు వేసుకుని నాకు చేత కాదు, నాకు అభివృద్ధి చేయడం చేత కాదు, మీకు ఉద్యోగాలు తీసుకోవడం చేత కాదు, మీకు విద్య ఇవ్వడం నాకు చేత కాదు అని చెప్పి క్షమాపణ చెప్పి ఆ సీఎం పదవి నుంచి తప్పుకోవాలి. ఎలాగో 2 నెలలు తప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఆయన ఏదైతే మోసాలు చేశాడో, ఆయన ఏవైతే నమ్మి ఓట్లేశారో వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలాగో విద్యార్థులు రేపొద్దునే బుద్ధి చెప్పబోతున్నారు. అయినా సరే ఇన్నాళ్ళు వాళ్ళు పడిన దగ్గకి, ఇన్నాళ్ళు వాళ్ళకి జరిగిన మోసానికి జగన్మోహన్ రెడ్డి గారు జవాబు చెప్పి తీరాల్సిందే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాలుగా విద్యార్థులు ఎంతో మోసం చేస్తున్నారు. ఇవాళ ఆ మోసాన్ని ప్రశ్నించడం కోసం, ఆ విద్యార్థుల తరపున పోరాడటం కోసం, వాళ్ళకి మద్దతుగా నిలబడటం కోసం ఇవాళ నిరాహార దీక్ష కూర్చోవడం జరుగుతుంది. నారా లోకేష్ గారు పాదయాత్ర చేసి రాష్ట్రం అంతా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 255 రోజుల పాటు యువతలో ఒక స్ఫూర్తిని కలిగించారు. ఇవాళ ఆ స్ఫూర్తితో మేము నిరాహార దీక్ష కూర్చుంటున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో, వాళ్ళ చదువుకి ఏదైతే ఇంపార్టెంట్ ఉందో, ఇవాళ విద్యార్థికి అన్నిటికంటే ఇంపార్టెంట్ అయితే చదువు. ఆ చదువుకి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గవర్నమెంట్ పెట్టి వాళ్ళందరినీ ఇవాళ గవర్నమెంట్ ఎలాగో అప్పులు చేస్తుంది, గవర్నమెంట్ ఎలాగో అప్పులు పాలైపోయింది ప్రభుత్వం. అలాగే ఆయనతో పాటు అందరూ అప్పులు పాలు అవ్వాలని చెప్పి విద్యార్థులను అప్పులు పాలు చేసే ప్రయత్నంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఇవాళ మీరు తీసుకుంటే విద్యార్థులు ఎంత కాదనుకున్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చదువుకున్న విద్యార్థి ఎవరైనా సరే ఫీజు రింబర్స్మెంట్స్లో గత 4 సంవత్సరాలు వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు 6,000 నుంచి 60,000 రూపాయల దాకా అప్పులు అవుతున్నాయి వాళ్ళ విద్యార్థులకి. ఇవాళ విద్యార్థులు పడుతున్న శోభ ఏంటంటే ఎగ్జామ్ వస్తుంటే చదువుకోవాలని భయం ఉండాలి కానీ మాకు హాల్ టికెట్ వస్తుంది రాదన్న భయంతో వాళ్ళ విద్యార్థులు బతుకుతున్నారు. ఇవాళ ప్రతి సెమిస్టర్కి హాల్ టికెట్ల కోసం విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు దోషుల్లాగా కాలేజ్ మేనేజ్మెంట్ల ముందు నుంచుని
క్షమాపణలు అడిగి లేదంటే ఎక్స్క్యూజులు అడిగి లేదంటే అప్పులు చేసి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇదంతా చేసిన 4 ఏళ్ల తర్వాత బకాయిలు పెరిగిపోయి అలా ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళకి రాక ఒకవేళ బాగా చదువుకున్న విద్యార్థి బయటికి వెళ్తే ఆయన ఉద్యోగం చేసుకున్నామంటే ఉద్యోగం వచ్చినా ఒరిజినల్ సర్టిఫికేట్ లేక వెరిఫికేషన్ ప్రాసెస్ అవ్వక ఇవాళ విద్యార్థులు చదువులు ఆపేసుకోవాల్సిన అవసరం లేదంటే ఉద్యోగాలు లేని అవసరం వస్తుంది. ఇట్లన్నిటికంటే మూల కారణం జగన్మోహన్ రెడ్డి అతని తుక్లక్ పరిపాలన. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని మేము ప్రశ్నిస్తాం. మా డిమాండ్లు ఏంటి అంటే 2020-21లో ఏదైతే కోవిడ్ సాగు చెప్పిన 4వ ఇన్స్టాల్మెంట్ ఆపేసావో ఆ ఇన్స్టాల్మెంట్ ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. గత 4 ఏళ్ళుగా పెట్టిన ఏరియాస్ అన్ని రిలీజ్ చేయాలి. జీవో నెంబర్ 77 స్క్రాప్ చేసి ఇమీడియట్గా పీజీ కోర్సెస్కి ఫీజు రింబర్స్మెంట్ తీసుకురావాలి. అలాగే 2020లో ఎవరైతే గ్రాడ్యుయేట్ అయ్యారో పీజీ కోర్సెస్ నుంచి వాళ్ళకున్న ఫీజు రింబర్స్మెంట్ 450 కోట్లు కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయాలి మేము డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని.